ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీ బాబాయిక తీర్పు ఇచ్చేశారమ్మా. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3:35 నీ ఇంట్లో ఊహించని సంఘటన జరుగుతుంది. అది ఇదే. తప్పకుండా నువ్వు దాన్ని తెలుసుకొని తీరాలి, వినే తీరాలి. అప్పుడే నీ జీవితం మారుతుందమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు రేపు మధ్యాహ్నం 3 ఏం జరగబోతుంది, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నీ బాబా ఇక తీర్పు ఇచ్చేశారు. తప్పకుండా ఇది నువ్వు వినే తీరాలి. నాపై నమ్మకంతో ఒక్క నిమిషం వినమ్మా చాలు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నీ జీవితంలో మునిపెన్నడూ చూడని ఆనందాన్ని నీకు జరిపిస్తాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడకమ్మా. నిన్నే నమ్ముకున్నావు కదా బాబా, మిమ్మల్నే నమ్మాను అని నన్ను అనుక్షణం అడుగుతున్నావు కదా. అందుకే నీ జీవితంలో ఇంకా శుభవార్తలను తెచ్చిపెడుతున్నాను. నీ జీవితాన్ని ఇంకా మార్చబోతున్నాను. నిన్ను రక్షిస్తాను. అవునమ్మా, నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి. ఎప్పుడు కూడా నీ బాబాని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్ముతావో అప్పుడు నీకు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా మాయం చేసేస్తాను. ఇక నువ్వు భయపడకమ్మా. నువ్వు ఎలాంటి సుడిగుండంలో ఉన్నా సరే, ఎలాంటి ప్రమాదంలో కొట్టు మిట్టాడుతున్నా సరే తప్పకుండా నీ సాయి నిన్ను గట్టెక్కిస్తాను. నీ వెంటే నీ చుట్టూ నీ బాబా రక్షక కవచంలో ఉంటానమ్మా. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడకు. హాయిగా సంతోషంగా ఉండు. నిన్ను నేను రక్షించుకుంటాను. ఎన్ని సుడిగుండాలనైనా సరే తాకి ఎవ్వరూ కూడా నీ ముందుకు రాలేరు. నిన్ను ఎవరైనా తాకాలంటే అది ఖచ్చితంగా నన్ను దాటి రావాల్సిందే. అది ఎవ్వరి తరం కాదు తల్లి. ఎన్నో ఏళ్లుగా నిన్ను పతనం చేయాలని ఎంతోమంది చూస్తున్నారు కదా. ఇక వాళ్ళ ఆటలు సాగవులే. వాళ్ళకి నీ బాబా గురించి తెలియక ఇన్ని రోజులు ఇలా ఆడుతున్నారు. ఇక ఆటలు ఏవి సాగవు. ఇకపై నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అయితే నీ సాయి మాటగా ప్రతిరోజు నువ్వు గుర్తుంచుకుంటూ ఉండు. అలానే నీ మనసుని కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ వచ్చినా కష్టం వచ్చినా సరే సాయి వద్దు అంటే ఏ సాయం కూడా వద్దమ్మా. వాటిని తీసుకుని నీ వద్దకు పంపుతాను. నువ్వు మాత్రం మర్చిపోవద్దు. ఇది కేవలం నువ్వు సంతోషపడేలా మాత్రమే కాదు. చెప్తున్నాను కదా, ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎప్పుడూ కూడా నీకు తోడుంటాను. ఎవరో ఒకరిని పంపుతూనే ఉంటాను. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో చాలు. ఇక నువ్వు పనిచేసేటప్పుడు నీకు అంతా సజావుగా జరుగుతుంది. ఎప్పుడూ కూడా అపనమ్మకాన్ని పెంచుకోవద్దమ్మా. అపనమ్మకంతో చేస్తే ఏ పనైనా సరే ఎప్పుడూ కూడా నీ మనసుకు అంత ఫలితాన్ని ఇవ్వదు. ఎలాంటి బాధ అయినా సరే నీ మనసు బాధ అనిపించినప్పుడు ఆ సమస్యతో ఈ విధంగా చెప్పుకో. ఎందుకంటే శాశ్వతంగా అయితే నువ్వు నా దగ్గర ఉండిపోలేదు కదా. నువ్వు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే సమస్య. ఎప్పుడూ కూడా నువ్వు నాకు తోడుండవు కదా అని ఆ సమస్యతో గర్వంగా చెప్పుకోమ్మా. నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు. ఆ నమ్మకం నీకు ఉంది కదా. ఇక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నీ నుంచి దూరం అయిపోయి ఇక నీ దగ్గరికి రావాలన్నా కూడా ఒక్క నిమిషం ఆలోచించే పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ఇలా చెప్తున్నానంటే నువ్వు ప్రతినిత్యం కూడా బాధపడుతూ ఉన్నావు కదా. అందుకే నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని ఎవరైనా సరే ఎక్కువగా బాధ పెట్టే ఏ విషయమైనా సరే వచ్చినప్పుడు నీ ప్రయత్నాలన్నీ విజయవంతం చేసేలా ఒక మంచి అవకాశం ఇచ్చి నీకు సాయం చేస్తాను. నీకు నచ్చకపోయినా సరే నీకు నటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలానే కాలానికి అనుకూలంగా ఎంతో బాధను కల్పించే విధంగా ప్రవర్తిస్తూ అలా ఉంటే కుదరదమ్మా. నా వెంట నా సాయి ఉన్నారు, సాయి రూపం తప్పకుండా నాతో ఉంది అని నమ్మకంతో ఉండు.
అప్పుడే సంతోషంగా ఉంటావు. నీ బాబా నిన్ను రక్షిస్తూ ఉంటారు కదా, అంతా కూడా నా సాయి చూసుకుంటారు అని నిశ్చింతగా ఉండు. ఈ నమ్మకంతో నువ్వు ఉన్నట్లయితే నీకు వచ్చిన సమస్యలు, కష్టాలు అన్నీ దూరమైపోతాయి. నువ్వు ఎప్పుడూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే భయపడకూడదు. సమస్యను చూసి భయపడుతూ ఉంటే అది ఇంకా ఇంకా పెద్దదై నిన్ను పెనుభూతంగా చేసి ఇంకా ఇంకా భయపెట్టేస్తుంది. సమస్య నుంచి అంటే చిన్న సమస్య అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ముందు మనకి కనబడుతున్నప్పుడు ఆ కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కోవాలి, పరిష్కరించాలి. కష్టం లేని జీవి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు కదమ్మా. ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకమైన బాధను అందరూ అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన కష్టం కూడా అలాంటిది. సమస్యలు కూడా కేవలం నీకు మాత్రమే వచ్చిందని అపోహపడుతున్నావు కదా. అలా అనుకోకు. ప్రతి జీవికి కూడా పుట్టిన ప్రతి జీవికి కూడా సమస్య అనేది ఉంటుంది. కానీ సంతోషం అంటే జయించినప్పుడు మాత్రమే సంతోషం, ఆనందం మనసుకు కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఆపద వచ్చినా, బాధ వచ్చినా అస్సలు దాని నుంచి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని నువ్వు వెతకాలే తప్ప తప్పించుకోవడం చేయొద్దమ్మా. ఎప్పుడు కూడా ఏ మార్గం కూడా తప్పుగా ఎంచుకోవద్దు. తప్పించుకునే మార్గం అస్సలు ఎంచుకోకు. నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నటించాల్సిన పరిస్థితులు నీకు ఏర్పడుతున్నాయి కాబట్టి నువ్వు కొంతకాలం నీకు దూరంగా అంటే నువ్వు ఎదురు చూడక తప్పదు. కేవలం కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలని, నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటి వరకు కూడా వాటిని నువ్వు దూరంగా ఏమాత్రం కూడా శక్తి సరిపోవడం లేదు కదా. ఎందుకంటే అందరికీ కూడా అడ్డుగా ఉన్నది నీ సాయి అనే శక్తమ్మ. అవును, అందుకే ఎవ్వరూ కూడా నిన్ను కానీ నీ నీడను కానీ అస్సలు తాకలేకపోతున్నారు. నిన్ను తాకాలి అంటే నీ బాబాని తాకాలి కదా. అది ఎవ్వరి తరం కాదు, ఎవ్వరూ కూడా అది చేయలేని పని. అది ఎవరికైనా సాధ్యమవుతుందా చెప్పు? నీ సాయి శక్తి నిన్ను ఆపద నుంచి బయటపడేయాలన్నటువంటి మనోధైర్యాన్ని నీకు ఇస్తాను. ఈ ఒక్క వార్త మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. రేపు మధ్యాహ్నం సరిగ్గా 3:35 ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఊహించని సంఘటన జరగబోతుంది. అదేంటో తెలుసా? ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో, ఎవరైతే పుత్ర సంతానం కలగలేదని మనోవేదనకు గురవుతున్నారో వారందరికీ కూడా, అంటే కుటుంబ కలహాలు కానీ ఏదైనా సరే ఎవ్వరికి చెప్పుకోలేని ఏదో ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది కదా. ఇక ఆ శుభవార్త అనేది నీకు తారసపడుతుంది. నీ తండ్రిపై నమ్మకం ఉంచుకొని ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. అన్నీ కూడా మారుతాయమ్మా. నీ తండ్రి ఆశీర్వాదం ఉంటుంది. బాబా, మీరు నాకు అన్నీ ఇలానే చెబుతారు కానీ ఏదీ కూడా జరగలేదని బాధపడుతూ ఉన్నావు కదా. ఎప్పుడూ కూడా నమ్మకమే ఆయుధమమ్మా. నమ్మకం నీలో ఉంటే సర్వం నీకు జరుగుతుంది. ఆ నమ్మకం నీలో ఉంటే అన్నీ జరుగుతాయి. జీవితంలో నాకు ఏది మంచి అనేది అసలు జరగనే జరగదు, నా జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది, నాకు అసలు చనిపోవాలనిపిస్తుంది బాబా అని నువ్వు ఎప్పుడైతే బాధపడుతూ కూర్చుంటావో అప్పుడు నీ జీవితం కూడా నీ కళ్ళ ముందు అలానే భయంకరంగా కనపడుతుంది. అందుకే ఇలా చూడు బంగారు, ఎప్పుడూ కూడా మంచి అంటే మంచి ఆలోచనలు అలవాటు చేసుకుంటూ ఉండు. నీ సాయి తండ్రి నీకు మంతా మంచే చేస్తాను కదా. కాబట్టి నమ్మకంతో ఎదురు చూడమ్మా, అన్నీ నిజమవుతాయి. నమ్మకం ఒక్కటే ఉంచుకో. పట్టుదలతో ఉండాలి, సంకల్పంతో నువ్వు ఉండాలి. అంతే తప్ప నాకు సాయి ఎప్పుడు ఇలానే చెబుతారు, నాకు ఎప్పటికీ ఇది జరగలేదు అది జరగలేదు అని నిరాశపడితే ఎలా చెప్పు? ధైర్యంతో, నమ్మకంతో, సంతోషంగా ఉండాలి. అలా ఉంటేనే కదా ఎప్పుడు కూడా మనోధైర్యం నింపుకుంటూ ఉండేది. నీ తెలివి చూసి నీకు వచ్చిన సమస్యలే, నీ చుట్టూ నీకు ఉన్న సమస్యలే నిన్ను చూసి పారిపోతాయని గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు ఒకరిని బాధపడుతున్నట్లుగా అనిపించినట్లయితే వారికి నీకు తెలియకుండానే నేను నీకు ఆనందం కలిగేలా చేస్తాను. అందరూ ఎప్పుడు బాధపడతావా, ఎప్పుడు కృంగిపోతావా, ఎప్పుడెప్పుడు నష్టపోతావా,
నీ నుంచి ఎలాంటి చెడు మాటలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళెవ్వరికీ కూడా ఆ అవకాశం అనేది నువ్వు అస్సలు ఇవ్వద్దు. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు, వాళ్ళ ముందే చిరునవ్వుతో ఉండు. ఎప్పుడూ నీ చిరునవ్వుని మాత్రం చల్లా చెదురు చేసుకోకు. అప్పుడే వాళ్ళు ఏది చేయాలని చూసినా సరే నీ చిరునవ్వు ముందు వాళ్ళు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటారు. నీకు ప్రేమతో చెప్పిన మాట తప్పకుండా అన్నీ జరుగుతాయమ్మా. సంతోషంగా ఉండు. నీ సాయిపై నమ్మకంతో ఉన్నావు కదా, అంతా మంచే జరుగుతుంది. నీ మంచి కోరే ఇది నేను చెప్పాను తల్లి. విన్నావంటే జీవితమే మారుతుంది. నువ్వు ఏది కావాలంటే అది జరిపించి నీ జీవితాన్ని మారుస్తాను. ఇక అర్థమైంది కదా. హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.